ప్రసూన్ తివారీ 15 ఏళ్ల క్రితం ఒక పెద్ద టెక్ కంపెనీలో కెరియర్ స్టార్ట్ చేశాడు. తన కెరియర్ మొత్తంలో విభిన్న హోదాల్లో పనిచేసిన ప్రసూన్ గత ఏడాది లే ఆఫ్కి గురయ్యాడు. గత 1 లేదా 2 ఏళ్లలో తొలగింపుల వల్ల ప్రభావితమైన లక్షలాది మంది ఉద్యోగుల్లో ప్రసూన్ ఒకరు. ముఖ్యంగా ఐటీ రంగంలో ద్రవ్యోల్బణం పెరుగుతోన్న ఈ కాలంలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఖర్చులను నిర్వహించడం అనేది అతిపెద్ద సవాల్. అయితే సరైన ప్రణాళికతో మీరు కొత్త ఉద్యోగంలో చేరే వరకు మీ ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. ఎలాగో చూద్దాం. అనేక టెక్ కంపెనీలు, స్టార్టప్లు లే ఆఫ్ల వల్ల ఉద్యోగులు తీవ్రంగా దెబ్బతిన్నారు. లే ఆఫ్ ట్రాకింగ్ వెబ్సైట్ layoff.for your information నుంచి వచ్చిన డేటా ప్రకారం 2023లో 1192 టెక్ కంపెనీలు 2,63,180 మంది ఉద్యోగులను తొలగించాయి. 2024లో ఇప్పటి వరకు 273 కంపెనీలు 78,752 మంది ఉద్యోగులకు ఎగ్జిట్ డోర్స్ చూపించాయి. ఏప్రిల్లోనే 21,653 మంది ఉద్యోగులను తొలగించిన 54 కంపెనీలు ఇందులో ఉన్నాయి. భారతదేశం గురించి మాట్లాడుకుంటే ఓలా ఇటీవల తన 10% ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. దీనికి ముందు ఎడ్యుటెక్ సంస్థ బైజూస్తో సహా పలు ప్రధాన కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. పీటీఐ నివేదిక ప్రకారం దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో కూడా ఉద్యోగాలు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో హెడ్ కౌంట్ 64,000 తగ్గింది. విప్రోలో 24,516 మంది ఉద్యోగులు, ఇన్ఫోసిస్లో 25,994 మంది ఉద్యోగులు, టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 13,249కి తగ్గింది. అంటే ఈ ఐటీ కంపెనీలు నిష్క్రమించే, పదవీ విరమణ చేసిన లేదా తొలగిస్తున్న వారితో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో కొత్త వ్యక్తుల్ని నియమించుకుంటున్నాయి. గత సంవత్సరం చాలా మంది ఆఫీస్ సహోద్యోగులు తమ కుటుంబ సభ్యులు కూడా ఉద్యోగం కోల్పోవడం లేదా జీతం కట్ చేయడం చూశారు. కానీ మనం దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. జాబ్ సమయంలో ఉద్యోగం పోగొట్టుకున్నప్పుడు ఈ వ్యూహం ఉపయోగపడుతుంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఉద్యోగం ప్రారంభించిన వెంటనే అత్యవసర నిధిని సృష్టించడం చాలా ముఖ్యం. కష్ట సమయాల్లో మెడికల్ ఎమర్జెన్సీ, ఉద్యోగం కోల్పోవడం లాంటి ఆకస్మిక ఖర్చుల విషయంలో ఈ ఫండ్ యూస్ అవుతుంది. ఎమర్జెన్సీ ఫండ్కు కనీసం 6 నుంచి 9 నెలలు అవసరం ఉంటుంది. ఆ అవసరమైన ఖర్చులకి సమానంగా డబ్బుని పొదుపు చేసుకోవాలి. మీ నెలవారీ అవసరమైన ఖర్చులు 55,000 అనుకుందాం. అత్యవసర నిధిలో కనీసం 3,30,000 రూపాయలు ఉండాలి. అవసరమైన ఖర్చులలో అద్దె, ఈఎంఐ, కిరాణా, యుటిలిటీ బిల్లులు, పిల్లల సంరక్షణ, పాఠశాల ఫీజులు, రవాణా, బీమా ఉంటాయి. మీరు సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్స్, లిక్విడ్ ఫండ్స్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్లకు అత్యవసర నిధిని జోడించవచ్చు. షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల వంటి రిస్క్ ఎంపికలలో అత్యవసర నిధులను ఉంచడం మానుకోండి. ఉద్యోగం కోల్పోవడం అంటే మామూలు పరిస్థితి కాదు. అలాంటి సమయాల్లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవటం అందులో ఒకటి. ఉద్యోగం పోయినప్పుడు ఖర్చులు తగ్గించుకోవటం ఎలాగో ఒకసారి చూద్దాం. అన్నిట్లో మొదటిది మీ అన్ని ఖర్చుల జాబితాను రూపొందించుకోండి. అద్దె, విద్యుత్ బిల్లు, రేషన్ లాంటి ముఖ్యమైన ఖర్చులను ఈ జాబితాలో ముందు భాగంలో, అనవసరమైన ఖర్చులను దిగువ భాగంలో ఉంచండి. జాబితా దిగువ నుంచి ఖర్చుల్ని తగ్గించడం స్టార్ట్ చేయండి. వీలైనంత వరకు ఈ ఖర్చుల్ని పూర్తిగా మానుకోండి. డైనింగ్, వారాంతపు ప్రయాణాలు, ఆన్లైన్ షాపింగ్, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ లాంటి అనవసరమైన ఖర్చులను సులభంగా తగ్గించుకోవచ్చు. అనవసరమైన ఖర్చును తగ్గించడం ద్వారా బడ్జెట్ సర్దుబాటు చేయడం వల్ల మీరు మీ ఖర్చులను సజావుగా నిర్వహించుకోవడానికి అవుతుంది. మీ ఉద్యోగాన్ని కోల్పోయిన వెంటనే మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ ఈఎంఐల చెల్లింపును ఆపకండి. మీ క్రెడిట్ కార్డ్ బిల్లును గడువు తేదీ లోపు చెల్లించండి. ఎందుకంటే తప్పిపోయిన చెల్లింపులు జరిమానా, వడ్డీకి దారితీస్తాయి. ఇప్పటికే ఆర్థికంగా కష్టమైన పరిస్థితిని మరింత దిగజార్చొచ్చు. క్రెడిట్ కార్డులు 48% వరకు వార్షిక వడ్డీని వసూలు చేస్తాయి. మీకు కొత్త ఉద్యోగం వచ్చే వరకు క్రెడిట్ కార్డ్ బకాయిలను చెల్లించడం మంచిది. ఎమర్జెన్సీ ఫండ్ నుండి 3 నుండి 6 నెలల వరకు లోన్ ఈఎంఐని కొనసాగించండి. మీరు ఇప్పటికీ ఉద్యోగం పొందడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్టయితే మారిటోరియం అంటే ఈఎంఐని కొన్ని నెలల పాటు నిలిపివేయడం లేదా లోన్ కాల పరిమితిని పెంచడం లాంటి ఎంపికలను పరిగణించండి. మీ ఈఎంఐ కొంతకాలం పాటు నిలిపివేయచ్చు లేదా తగ్గించుకోవచ్చు. కానీ వడ్డీ భారం పెరుగుతుంది. వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి మీకు ఉద్యోగం వచ్చినప్పుడు ముందస్తు చెల్లింపు చేయండి. ఉద్యోగం కోల్పోయిన తర్వాత పెట్టుబడులను కొనసాగించాలా వద్దా అన్న విషయంలో అయోమయం ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరడానికి 1-2 నెలల కంటే ఎక్కువ సమయం పట్టదని మీరు భావిస్తే మీ వద్ద తగినంత నిధులు ఉంటే మీ పెట్టుబడులను కొనసాగించవచ్చు. లేదంటే సిప్లతో సహా పెట్టుబడులను కొంతకాలం పాటు నిలిపివేయడమే బెటర్. మీ నెలవారీ ఆదాయం తాత్కాలికంగా ఆగిపోయినప్పుడు మీ అత్యవసర నిధి నుంచి ఎస్ఐపీలను చెల్లించడంలో ఎటువంటి ప్రయోజనం లేదు. మీకు కొత్త ఉద్యోగం వచ్చినప్పుడు మీ ఎస్ఐపీలను మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఉద్యోగం లేకపోయినా మీ ఆరోగ్య బీమా పాలసీకి ప్రీమియం తప్పకుండా చెల్లించండి. దీని ద్వారా మీరు ఆసుపత్రిలో చేరితే చికిత్స కోసం జేబులోంచి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది మీ అత్యవసర నిధిపై భారం పడుతుంది. ఇతర ముఖ్యమైన ఖర్చులను కూడా ప్రభావితం చేస్తుంది.
ఎమర్జెన్సీ ఫండ్ని కలిగి ఉన్నవారు ఉద్యోగం కోల్పోయినప్పుడు ఇతరుల కన్నా మెరుగ్గా విషయాలను నిర్వహించుకోగలుగుతారు. అత్యవసర నిధి లేని వ్యక్తులు వెంటనే తమ పెట్టుబడి పోర్ట్ఫోలియోని సమీక్షించాలి. బ్యాంక్ ఎఫ్డి, బీమా పాలసీని లేదా మ్యూచువల్ ఫండ్స్ అత్యవసర నిధిగా ఉపయోగించడం. అదనంగా మీరు స్నేహితులు లేదా బంధువుల నుండి సహాయం కూడా పొందొచ్చు. ఫ్రీలాన్సర్గా పనిచేయొచ్చు. అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు మాత్రమే ఈపీఎఫ్ లేదా పీపీఎఫ్ నుంచి డబ్బుల్ని డ్రా చేసుకోండి.